బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 76, శుక్రబలి సంవాదంబును 77, బలి దాన నిర్ణయము 78, వామననికి దానమిచ్చుట 79, త్రివిక్రమ స్ఫురణంబు 80, దానవులు వామనుపైకెళ్ళుట 81, బలిని బంధించుట అని ఇట్లు పలుకుచున్న కర్వునకు నుర్వీదానంబు సేయందలంచి కరకలిత సలిల కలశుండైన ఔవిధరణము కరునింగని నిజ విచారయుక్త ధనుజ రాజ్య చక్రుండకు శుక్రుండు ఇట్లనియే. అష్టమ స్కంధము, శుక్ర బలి సంవాదంబును ఇలా చాలంటూ పలికిన వామనునికి 3 అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోనికి తీసుకుని సమాప్తం అవుతున్నాడు. అంతలో రాక్షసరాజ్య నిర్వహణ దక్షుడు అయిన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తి బలితో ఇలా అన్నాడు. ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదితి గర్భంబున కశ్యపసూనుడై కలిగెనగట ఎరుగకీతని కోర్కిని చెదనంటివి దైత్య సంతతికు ఉపద్రవము వచ్చు నీ లక్ష్మీ తేజంబు నెలవునైశ్వర్యంబు వంచి చుదావాసవునకు మొనసి జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచునాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిలినట్లు బ్రతికెదీవు. రాక్షసేశ్వర బలి, ఇతడు బ్రాహ్మణుడు కాదు, అనంతాత్ముడైన హరి విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో, తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీనివలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి 3 అడుగులతో లోకాలు అన్నిటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిర్పేదగా ఎలా బ్రతుకుతావు? ఒక్క పదమ్మున భూమియు ఒక్కడ త్రిదివంబు ద్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనముదానై వెక్కసమై ఉన్ననెందు వెడలదు చెప్పుమా. ఇతడు ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి దిక్కులు, ఆకాశం పిక్కెటిల్లేటట్లు పెరిగి అంతా తానే నిండిపోతాడు. అప్పుడు నీవు ఎక్కడికి పోతావు చెప్పు? ఇచ్చెదనని పల్కికున్న నరకంబు ద్రోవ నీవును సమర్థుడముగాన ఏ దానమున నాశమే తెంచు అదియును దానంబుగాదండ్రు తత్వవిధులు. దానంబు యజ్ఞంబు తపము కర్మంబును తావిత్తవంతుడై తలపవలయు తన ఇంటగల సర్వధనమును 5 భాగములుగా విభజించి కామమునకు నర్థమునకు ధర్మయశములగాశ్రిత బృందములకు
సమదబెట్టునట్టి పురుషుడిందునందు పూర్ణుడై మోదించు తన్నుమాని చేత తగవుగాదు తన్నుమాని చేత తగవు కాదు. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది? దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు అని పెద్దలు చెప్తారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సును గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా 5 భాగాలు చేసి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి. ఆ విధంగా చేసేవాడు ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కూతార్థుడు అయి సుఖపడతాడు. తనకు మించిన ధర్మం న్యాయం కాదు. అదియునుగాక ఈ అర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతార్థంబు గలదొక్కటి సావధానుండవయ్యాక నింపుము. అంతేకాకుండా ఈ విషయంలో ఎంతో ప్రసిద్ధమైన ఒక ఋగ్వేద సూక్తి ఉన్నది. దాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. అంగీకరించిన అఖిలంబు పోవుచో అనృతంబు కాదు లేదని ననధిప ఆత్మవృక్షము మూలమనుతంబు నిశ్చయమనుతమూలము గల్గ ఆత్మ సెడదు పుష్పఫలములాత్మభుజంబునకు సత్యమామ్రాను బ్రదుకమిన వేయుచడును ఫలపుష్పములు లేక పససెడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందుగాదే చేటు కొరతయులఘిమయు చెందకుండ ఇచ్చు పురుషుండు సెడకుండు నిధచరిత కాకయంచిత సత్య సంగతి నటంచు నిజధనం వర్ధికిచ్చిన నీకు లేదు. రాజా, సచ్చరిత్ర. దేనిని ఇవ్వడం వలన సమస్తము నష్టము అవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటదు. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు, పూలు, పండ్లు చెడతాయి. పండ్లు, పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా, లోటు రాకుండా, పదుగురలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడిపోడు. అందుచేత సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు. సర్వమైన చోట సర్వధనములు నడుగలేదడంచు అనృతమాడు చెనటి పందనేమి చెప్ప ప్రాణము తోడి శవము వాడువాని జన్మమేల. ఏ దానం దాత సంపద అంతటికి సమానమో ఒక ప్రక్క అది అడుగుతూ నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలు కాదు అంటూ అబద్ధం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు, వాడు ప్రాణమున్న పీనుగా, వాడి బ్రతుకు వ్యర్థము. మరియు నిండొక్క విశేషంబు గలదు, వివరించెద. దీనిలో ఇంకొక విశేషం ఉంది, వివరిస్తాను, విను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందడదిపా. చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందడదివా.
బొంకవచ్చు అఘము అందడదిపా. ఓ బలిచక్రవర్తి, ఆడువారి విషయంలో కాని పెళ్ళిళ్ల సందర్భంలో కాని ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని భీతిల్లిన గోవులను విప్రులను కాపాడేటప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపం రాదు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుండల దింబోడు. త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండముం గలడే మాన్పనొకండు. నా పలికులా కన్నింపు కర్ణంబులన్ వలదీదానముగినముం పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా బలి. ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలబెట్టుకో అని ఇట్లు హితమ్ము పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండై యశస్వి ఇట్లని. ఇలా తమ మేలు కోరి గురువు శుక్రుడు చెప్పగా గొప్ప యశస్సు గల బలి ఒక క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థధర్మంబు నిదియ. అర్థంబు కామంబు యశమును వృత్తియు ఏయది ప్రార్థింపనిద్దుననియు. అర్థలోభంబున అర్థివమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది. ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ. సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున వరగు కంటే మానధనులకు భద్రంబు మరియు కలదే. ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థము కామము కీర్తి జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగినవానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ఎంతటి చెడ్డ పనిచేసిన వాడిని అయినా మోస్తాను కాని ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా విరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకురు భంగిం. చిత్రముగ దాతకీవియు పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. దున్నే రైతుకు మంచి పొలము మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనము దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే
గర్వోన్నతిం పొందరే వారేని సిరిమూటగట్టుకొని పోవన్ జాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా. శుక్రాచార్య పూర్వకాలంలో కూడా ఎందరో రాజులు ఉన్నారు కదా, వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వారెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలిలేదు కదా. శిబి చక్రవర్తి వంటివారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. బలిచక్రవర్తి రాక్షసరాజైన సత్యసంధుడు తనువు నస్వరతను సిరుల ఎస్తరతను ఎరిగిన జ్ఞాని కనుకనే ఆచార్యుడు శుకుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయం చెప్తున్నాడు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురుచై అడిగడినట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతెగని యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన పుణ్యకార్యాలు చేసిన విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడు కురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై వాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. ఇతడు దానం కావాలని చాచిన చేయి ఎంతో గొప్పది కదా. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పుముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ల మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం, నా చెయ్యి పైది కావటం ఎంత అదృష్టం, ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది? ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా? నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో. హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు తిరుగన్నేరదు నాదు జివ్వ వినుమా తీవర్య వేయేటికిన్.
మిగతావి అన్నీ అనవసరమయ్యా. నే బంధింపబడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్దలవటం కాని నిజంగానే వస్తే రానియీ, జరుగుతే జరగని, ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడలేను. దానం పట్టడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే అయినా, ఆ విష్ణుమూర్తి అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య, నా నిర్ణయం వినవయ్యా. నొడివినంత పట్టు నుసలక ఇచ్చుచో ఏలకట్టు విష్ణుడేటి మాట కటనే నిదాన కరుణించి విడుచును విడువకుండా నిమ్ము విమల చరిత. నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్య, అదేం మాట అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించాడే అనుకో, అతడే దయతో విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోతే పోని ఇబ్బందేముంది? మేరువు తల క్రిందైనను పారావారంబులింక బారిన లోలో దారునిరజమైపోయిన దారాధ్వముబద్ధమైన తప్పక యుత్తున్. అష్టమ స్కంధము బలిదాన నిర్ణయము. మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడి పొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను. ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రొడగుజ్జట చేతులొగ్గి వసింపని చిన్ని పాపని ద్రోసి పుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. చిన్ని పాపని ద్రోసి పుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. మహానుభావ, ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి ఎట, కన్నవాళ్లు తోడబుట్టినవాళ్లు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి ఎట. నా ముందు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మనసొప్పటం లేదు అని ఇట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును వితరణ కుతూహల సత్వరుండును విమల యశస్కుండును దృఢమనస్కుండును నియత సత్యసంధుండును అర్థజన బంధుండును నైన బలింజూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం బతిక్రమించితివిగావున శీఘ్రకాలంబున పదభ్రష్టుండవుగమ్మని శాపం బిచ్చే. బలియును గురుశాపతప్తుండయ్యు అమృత మార్గమ్మునకు అభిముఖుండుగాకుండే. అప్పుడు ఇలా పలికిన ఆ యొక్క సత్యమార్గం నుండి చలించని వాడును, వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో ఉన్నవాడును, నిర్మలమైన కీర్తి గలవాడును, దృఢ సంకల్పం గలవాడును, పలికిన మాట తప్పనివాడును, అర్ధులకు ఆత్మబంధువు అయిన బలిచక్రవర్తి మీద శుక్రాచార్యులు కోపగించుకుని ఇలా శాపమిచ్చాడు, నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడవు అయిపోతావు. గురువుగారి శాపానికి గురైనప్పటికీ బలి బాధపడలేదు, అసత్యమార్గం అవలంబించలేదు. అంత బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన
వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మాన ధనులు. బాగా బ్రతికినా, పెక్కు కష్టాలకు గురి అయినా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. అవసరంబున అష్టమ స్కంధము వామనునికి దానమిచ్చుట. ఆ సమయంలో ధనుజలోకనాథుదయిత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళు గడుగ వరహేమఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ముఖము చందమామ వంటిది. ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సాయిగా గమనించింది. బ్రహ్మచారి కాళ్లు కడగడానికి బంగారు కలసంతో నీళ్లు తెచ్చింది. అయ్యవసరంబున కపటవటునకు అద్దానవేంద్రుండిట్లనియే. అప్పుడు మాయా బ్రహ్మచారి వామనుడితో ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు. రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబులేదనగిద్దు తెమా అడుగుల నిటురా విమ్మా కడుగంగబలయు ఏటికి దడయన్. ఓ బాలక, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనీయి, ఇంకా ఆలస్యం చేయటం దేనికి అని నవిని బలిచక్రవర్తి పిలుపును విని బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమనః సంప్రార్థిత శ్రీదముం కలిదానం నరమాలలాట పదవీ కస్తూరికాషాదము నళినామోదము రత్ననూపురిత నానావేదము పాదము. బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన పాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులు, దేవతలు సేవించునది, వారు కోరుకునే సంపదలను సమకూర్చునది, భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటిమీది కస్తూరి కుంకుమతో కూడినది, పద్మాల పరిమళం గుబాళించునది. ఆ పాదం వేదాల రాశి అనే మణిమంజీరాలు అలంకరించుకున్నది. సురలోక సముద్ధరణము, నిరత శ్రీకరణంఖిల నిగమాంతాలంకరణము, భవసంహరణము, హరిచరణము, నీటగడిగిన సురోత్తముడున్. దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలుకలిగించేది, సమస్త ఉపనిషత్తులకు అలంకారం అయినది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చెడిది అయిన వామనావతారుడు విష్ణువు యొక్క కుడిపాదమును బలిచక్రవర్తి నీటితో కడిగాడు. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునంజల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని కుడి పాదాన్ని పిమ్మట ఎడమ పాదాన్ని కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిమీద చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించి సంకల్పం చెప్పుకుని విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిప్రుండై
ధనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారవోసే భువనంబాశ్చర్యం పొందగన్. బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, ఈ వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే ధారపోశాడు. అది చూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది. తత్కాలంబున ఆ సమయంలో నీరధార వడగనీకయడంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియుగావ్యునేత్రమట కుశాగ్రంబున నడువ ఏకనేత్రుడయ్యే అతడు. నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేశాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటి కన్నువాడు అయ్యాడు. అంత అలా ఒంటి కన్నువాడే శుక్రాచార్యుడు అడ్డు తప్పుకున్న పిమ్మట అమరారాతికరక్షతోంహిత పవిత్రాంభక్కణ శ్రేణికి కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌక స్వామి జన్మస్తము కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తము విమల శ్రీకుచశాత చూచుకతటీ విన్యస్తము హస్తము. ఆటంకం లేకుండా దైవవిద్వేషి బలిచక్రవర్తి చేతిలో నుండి నిరాటంకంగా పవిత్రమైన జలం ధారపోశాడు. పవిత్రమైన ఆ నీటి బిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే రాక్షసుల శిరస్సులు ఖండించునది, లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది, లక్ష్మీదేవి శిరోజాలను సేవించునది, నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది. ముని జననియమాధారను జనితాసుర యువతి నేత్ర జల కణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడుగునియే బలి వివర్జిత ధారన్. బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాల వంటి కన్నులు గలస్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది, రాక్షస స్త్రీలను కన్నీటి పాలు చేసేది, రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది. కమలనాభునెరిగి కాలంబుదేశంబునెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు నిత్యదానము బలి మహివదాన్యుడొరుడు వరియుగలడే. బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు, దేశకాలాలు తెలుసుకున్నాడు, శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు, తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికీ యోగ్యమైనదిగా భావించి ఆ దానమిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా? బలిసేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూతనాయకుడగుడం కలకలమని దశ దిక్కులు బళి బళి అని పొగడే భూత పంచగమనగా. ఓ పరీక్షన్ మహారాజా, సర్వభూతాలకు విష్ణువు అధిపతి కదా. కనుక ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి.
పంచభూతాలు భళి భళి అని పొగిడాయి. క్షితిదానమిచ్చునతనుడు అధికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్. అంతటా మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: భూమిని దానం ఇచ్చినవాడికి, దానిని ప్రీతితో తీసుకున్నవాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా 100 యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో 100 విహరిస్తారు. అట్లుగావున ఏ దానంబును భూదానంబునకు సదృశంబుగా నేరదు. కావున వసుంధరాదానం బిచ్చితి. ఉభయలోకంబులం కీర్తి సుకృతంబులు వడయుమని పలికి అమ్మాయావటుండు ఇట్లనియే. అందుచేత ఏ దానము భూదానానికి సమానం కాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహ పరలోకాలు రెంటిలోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది అని పలికి మాయా బ్రహ్మచారి మళ్ళీ ఇలా అన్నాడు: ఇది ఏమి వేడితని నీ మది వగవగ ధారమోయుమా సత్యము పెంపొదవగ కోరిన అర్థం విధి ఇచ్చట ముజ్జగంబులిచ్చుట మాకు. నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమియ్యి. సత్యం పెంపొందే విధంగా దానమియ్యి. ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు. ఇలా పలికిన వామనుడి పలుకలకు విరోచనుడి కొడుకు అయిన బలి మనస్సు ఎంతగానో సంతోషంతో నిండిపోయింది. పుట్టి నేర్చుకొనెనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి ఒడుగు పోటనున్న వెల్ల భూమెలునని నవ్వి ఎలమి ధరణి దానపించే అప్పుడు. ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టేక నేర్చుకున్నాడా? పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి సంతోషంగా భూదానం ఇచ్చాడు. గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహి పదులు ఒగడిరదని పెంపు పుష్పవర్షంబులు గురిసే దేవతూర్య కోటి మొరసే. బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడులు, దేవతలు, సర్పరాజులు అందరూ అతని గొప్పదనాన్ని పొగిడారు. పూలవానలు కురిపించారు. దేవతల విజయ దుందుభులు మారుమ్రోగాయి. ఇట్లు ధారాపరిగ్రహంబు చేసి ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి ఇంతింతై వడుడింతయై మరియు తానింతై నభో వీథిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అష్టమ స్కంధము త్రివిక్రమ స్ఫురణంబు. బలిచక్రవర్తి 3 అడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు.
అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేశాడు. అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. ఈ మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేశాడో శ్రీమన్నారాయణ మహాప్రభువు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతుంటే మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే, ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులినే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట. అందంగా కళ్లకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం. తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తూ ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరించి భువియును నభంబును దివంబును దిశలును దిశాఛిద్రంబులును సముద్రంబులును జలదజలదఖిల భూత నివహంబులు తానయ్యేకీభవించి క్రమక్రమంబున భూలోకంబునగుం పొడవై భోర్లోకంబునతిక్రమించి సువర్లోకంబును తలగడచి మహర్లోకంబు దాటి జనోలోకంబునకు మీదై తపోలోకంబునకు నుచ్ఛ్రితుండై సత్యలోకంబు కంటెన ఔన్నత్యంబు వహించి ఎడలిరుములు సందులు రంధ్రంబులు లేకుండ నిండి మహాదేవ మహితుండై చరణతలంబున రసాతలంబును పాదంబుల మహీను జంఘల మహీధ్రంబులును జానువుల పతత్రి సముదయంబులును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులును వాసస్థలంబున సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులును జఘనంబున ధనుజులును నాభిని నభంబును ఉదరంబున ఉదసి సప్తకంబును ఉరంబున తారకానికరంబును హృదయంబున ధర్మంబును ఉరోజంబుల ఋత సత్యంబులును మనంబున చంద్రుండును వక్షంబున కమలహస్తయకు లక్ష్మియు కంఠంబున సామాది సమస్త వేదంబులును భుజంబులం పురందరాది దేవతలును కర్ణంబుల దిశలును శిరంబున ఆకాశంబును శిరోజంబుల మేఘంబులును నాసాపుటంబున వాయువును నయనంబుల సూర్యుండును వదనంబున వన్నియు వాణి నఖిల ఛంద సముదయంబును రసనను జలేశుండును భృగు యుగళంబున విధి నిషేధంబులును రెప్పల అహోరాత్రంబులును లలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్ఠంబున అధర్మంబును క్రమణంబుల యజ్ఞంబులును ఛాయల మృత్యువును నగవున అనేక మాయా విశేషంబులును రోమంబుల నోషధులును నాడీ ప్రదేశంబుల నదులును నఖంబుల శిలలును బుద్ధినయుండును
ప్రాణంబుల దేవర్షిగణంబులును గాత్రంబుల జంగమ స్థావర జంతు సంగంబులును కలవాడై జలధర నినద శంఖ శాంగ సుదర్శన గదా దండ ఖడ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూరహార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును సునందనంద జయ విజయ ప్రముఖ పరిజనవాహిని సందోహ పరివృతుండును అమేయ తేజో విరాజితుండునూనై బ్రహ్మాండంబు తన మేని కప్పు తెరంగున నుండ విజృంభించి ఈ విధంగా విష్ణువు సత్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, దిక్కుల మధ్య ప్రదేశాలు, సముద్రాలు, చరాచరములైన సమస్త ప్రాణులు తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకము, సువర్లోకము, మహార్లోకము, జనోలోకము, తపోలోకము దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్ని చోట్ల మూలమూలలు సందుసందులు నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమిని, పిక్కలలో పర్వతాలను, మోకాళ్లలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలను, వక్షంలో నక్షత్ర సమూహాన్ని, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో రూతాన్ని, సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులు, తలలో స్వర్గలోకాన్ని, తల వెంట్రుకలలో మేఘాలను, ముక్కుపుటాలలో వాయువును, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సును, నాలుకలో వరుణుని, కనుబొమ్మలలో కార్యాకార్యాలను, రెప్పలలో రేయింబవళ్లను, ఫాలభాగంలో కోపాన్ని, క్రింది పెదవిలో లోభాన్ని, స్పర్శలో కామాన్ని, రేతస్సులో జలాన్ని, వీపులో అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలను, నీడలో మరణాన్ని, నవ్వులో మాయా విశేషాలను, రోమాలలో సస్యాలను, నరాలలో నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మను, ప్రాణాలలో దేవర్షిగణాలను, శరీరంలో చరాచర సకల ప్రాణులను ఇమిడించుకున్నాడు. ఆయన మేఘంవలే మృగే పాంచజన్యమనే శంఖంతో, సార్జగమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రముతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంపపొదులతో ప్రకాశించున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాల మొలనులతో, పీతాంబరంతో, వైజయంతి మాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడు, జయుడు, విజయుడు మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరులేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలిముసుగుగా ఉప్పుతున్నది. ఆయన మేఘంవలే మృగే పాంచజన్యమనే శంఖంతో, సార్జగమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రముతో, ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి ఉండొకటన్ మీది జగంబులల్ల దొడియుండొంటిన్ విలంఘించి పట్టగ బ్రహ్మాండ కటాహముం పగిలి వేండ్రంబై పరుల్గానరాగొకడై వాద్రుగలభ్యుడై హరివిభుండొపారే విశ్వాకృతిన్. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు తన ఒక పాదముతో భూలోకాన్ని కప్పి మొదట అడుగుగా స్వర్గలోకాన్ని దాటి రెండవ పాదముంచాడు. రెండవ అడుగుగా వేసిన పాదముతో పైలోకాలను అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వలన బ్రహ్మాండ భాండం పైపెంకు పెట్టపెట్టలాడి బ్రద్దలెపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు.
ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు. ఒక పదంబు క్రింద నుర్వి పద్మమునంటి కొన్ని సంకలనము కొమరుదాల్చే ఒకటి దమ్మి కొదిగిన తేటిగా వెలసే ఒకటి మీద దమ్మి కొదిగిన తేటిన వెలస మిన్ను నృప త్రివిక్రమమున. రాజా, విశ్వరూపంతో ఒక పాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద రేణువు వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెదవలె ప్రకాశించింది. తత్సమయంబున ఆ సమయంలో జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను ఒనుగుబడియే సత్యమున బ్రహ్మతేజంబు దివసకరు నిరుచుల దివ్యవోలే. అన్ని లోకాలను దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటి వలె వెలవెలపోయింది. భవబంధములవాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజుల మారీచ్యాదులు ఆసనందాదులు ఆ దివ్యయోగీంద్రుల చటనెప్పుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురుజ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములై మరియును గలుగునట్టి వారలెల్లజొచ్చి వచ్చి సర్వాధిపునంఘ్రిజూచి మ్రొక్కిరధిక భక్తి తమ మనంబులందు తలచు నిధానంబు కంటి మనుచు నేడు మంటి మనుచు. సంసార బంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచి మొదలైన వారు, సనందుడు మొదలైన దేవర్షులు అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మహజ్ఞానులైన పుణ్యాత్ములు మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో మేము భావిస్తున్న పెన్నిధి కనిపించింది, ఈనాడు మేము ధన్యులం అయ్యాము అనుకున్నారు. తన పుట్టిల్లిదే పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాదసేచనముంజేసే కమండలూదకములందలించి తతోయముల్ వినువీధిం ప్రవహించే దేవనది నా విశ్వాత్ము కీర్తి ప్రభన్. మహావిష్ణువు బొడ్డు తామరను చూసి నా జన్మస్థానం ఇదే సుమా అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహోన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. తత్సమయంబున ఇంకా ఆ సమయంలో యోగమార్గంబుననుహించి బహువిధ పుష్పదామంబుల పూజ చేసి దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములతో తోడనిచ్చి భూరిలాజాక్షతంబులు సల్లి ఫలములుగాని కలిచి రాగముల పొగడి శంఖాదిరవముల జయఘోషములు చేసి
కరుణాంబునిధి త్రివిక్రమయటంచు బ్రహ్మ మొదలు లోకపాలురుగొనియాడిరెల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుడరిగి చాటెభెరీ ధ్వని వెలయజేసి విష్ణు విజయమనుచు యోగమార్గంలో ఊహించి బ్రహ్మదేవుడు మున్నగు లోకపాలకులు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేశారు. మేలైన సుగంధ ద్రవ్యాలను ధూపదీపాలను సమర్పించారు. అనంతమైన పేలాలను అక్షతలను చల్లారు. ఫలాలు కానుకలు పెట్టారు. సంతోషంతో కీర్తించారు. శంఖాలు మున్నగు వాటిని ఊదారు. జయ జయ నాదాలు చేశారు. ఏ కరుణాసముద్ర త్రివిక్రమదేవ అని కొనియాడారు. భల్లుకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మటా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు. అన్ని జగంబులు తానైయున్న జగన్నాథు చూడనుగి భావింపం కనందక మనమందక సన్నుతులంజేసిరపుడు సభ్యులు బలియున్. అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కాని మనసుతో ఊహించడానికి కాని వీలుకాక బలిచక్రవర్తి ఆ సభలోని వారు చక్కటి స్తోత్రాలు చేశారు. అంతనొయ్యన పూర్వ ప్రకారంబున వామనాకారంబు వహించి ఉన్న వామనుంగని పదత్రయ వ్యాజంబున ఇతండు సకల మహీమండలంబులాక్రమించే కపటమటు రూప తిరోహితుండగు విష్ణుండనీయరుంగక మన దానవేంద్రుండు సత్యసంధుండుగావున మాట తిరుగగ ఇచ్చే అతని వలన నేరంబులేది కుబ్జుండ ప్రతిహత తేజ ప్రభావంబున సజ్జకంబుగా నిజగంబులం పరిగ్రహించి పర్జన్యాదులకు విసర్జనంబు సేందలంచి ఉన్నవాడి పారు నిందూరి పారనీక నిర్జించుట కర్జంబని తర్జనంబులును గర్జనంబులును చేయుచు వజ్రాయుధాది మరుజ్జేతలగు రాహుహేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులైన రక్కసులు పెక్కండ్రుక్కు మిగిలి యుద్ధంబునకు సన్నద్ధులై పరశుపట్టి సఫల్లాది సాధనంబులు ధరించి కసిమసంగి ముసరికొని దశ దిశలం ప్రసరించిన చూచి హరిపరిజరులు సునందనంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విశ్వక్సేన శ్రుతదేవ సాత్వద ప్రముఖులకు దండనాథులయుత వేదండ సముద్దండ బలులు తమ తమ యూథంబులనాయుధంబుల తోడం కూర్చుకుని దానవానీకంబులు పరలోకంబున కనుపు వారలెదుర్కొని కథనంబునకం పరవశంబు చేయుచున్నం కనుంగొని శుక్రుశాపంబుదలంచి ధనుజవల్లభుండిట్లనియే. అష్టమ స్కంధము దానవులు వామనుపై కెళ్ళుట. అటు పిమ్మట విష్ణువు మరల తన వామన రూపాన్ని ధరించాడు. హేతి ప్రహేతి విప్రచిత్తి మొదలైన రాక్షసులు ఇంద్రుడు మొదలగు దేవతలను గెలిచిన వీరులు. అంతటి ఆ రాక్షస వీరులు ఇతడు 3 అడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడిన మాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగువారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు మొదలైన ఆయుధాలు ధరించి చెలరేగి అన్నివైపులా మూగారు.
అదంతా చూసి విష్ణు సేవకులైన సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు, శృతదేవుడు, సాత్వతుడు మొదలైన సేనాపతులు 10,000 ఏనుగుల బలంతో చొప్పున గల తమ సైన్యాలను, ఆయుధాలను సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకుని రాక్షసులతో ఇలా అన్నాడు: రాక్షసోత్తములార రెండు పోరాడక కాలంబుగాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మనమోపుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సొరిదినిచి విపరీతముగా జేయు వేల్పునే మందుము మన పాలి భాగ్యంబు మహిమ కాక వెరచి పరుమారు పారడి విష్ణుభటులు మిమ్మునెగచుట దైవంబు మేరగాదే మనకునెప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతము పగవారి నేడు వలదు. ఓ రాక్షస వీరులారా, ఆగండి, యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలకు దోహకాలకు అధికారి అయిన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు, దేవతలకు చేటు కలిగించాడు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేశాడు. అటువంటి దేవుని ఏమనగలము? ఇదే మన అదృష్టఫలం. అనేకసార్లు భయపడి పారిపోయిన విష్ణు సేవకులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవనిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము. ఇప్పుడు వద్దు. అదీనుగాక అంతేకాక బలుదుర్గంబులు సచివులు బలములు మంత్రౌషధములు బహుశేముషియుంగలిగియు సామోపాయంబుల కాలమెరింగి నృపుడు పోరుటయొప్పున్ రాజైనవాడు ఎంతటి కోటలు, మంత్రులు, సైన్యాలు, మంత్రాలు, ఔషధాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని గమనించి ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయడమే సరైన పని. అట్లుగావున రణంబునకిప్పుడు శత్రువులకెదురు మోహరించుట కార్యంబుగాదు. మనకుందగు కాలంబున జయింతము నలంగక తలంగుడనిన తలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుందనిది అంత హరిహృదయం బెరింగి తార్క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణపాశంబుల అసురవల్లభుని బంధించే అంత అష్టమ స్కంధము బలిని బంధించుట. కనుక ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపోండి అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణు భక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్లిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానం చేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు. బాహులు పదములు గట్టిన శ్రీహరి కృపగాక ఏమి సేయుదునని సందేహింపక బలి నిలిచెను హాహారవమెసగే దశ దిగంతములందు. చేతులు కాళ్ళు కట్టబడిన బలి చక్రవర్తి ఇది విష్ణువు దయ, దీనికి ఏమీ చేయలేను అనుకుంటూ సంకోచం ఏమీ లేకుండా మౌనం వహించాడు. అన్నివైపులా హాహాకారాలు చెలరేగాయి.
సంపద సెడియును దైన్యము కంపంబును లేక తొంటి కంటెను పెంపుం తెంపును ఎరుకయు ధైర్యము వంపని సురవైరి చూచి వటుడిట్లనియన్. ఐశ్వర్యం నశించిన బలిచక్రవర్తిలో దీనత్వము కంపము కలుగలేదు. అంతేకాదు వెనుకటి కంటే ఔన్నత్యము తెగువ జ్ఞానము ధైర్యము అధికం అయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూచి వామనుడు ఇలా అన్నాడు: దానవ త్రిపద భూతలమిత్తునంటివి ధరణి చంద్రార్కులెందాకనుందురంత భూమియునొక్క అడుగయ్య నాకును స్వర్లోకమును నొక్క చరణమయ్యే నీ సొమ్ము సకలంబు నేడు రెండడుగులు కడమ పాదమునకు కలదే భూమి ఇచ్చెదనర్థమీని దురాత్ముండు నిరయంబు బొందుట నిజముగాదే కాన దుర్గతికిని కొంతకాలమరుగు కాక ఇచ్చెదవే నివేగంబు నాకు ఇప్పుడు మూడవ పదమునకిమ్ము చూపు బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమే. ఓ ధనుజేంద్ర, బలి, 3 అడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకము సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు 1 అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం 1 అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు 2 అడుగులైంది. ఇక 3వ అడుగుకు చోటెక్కడుంది? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా. అందువల్ల నీకు కొంచెం సేపటిలో నరకం ప్రాప్తిస్తుంది, సందేహం లేదు. అలా కాకుండా 3వ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆ చోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని ఇట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుండయును విషణ్ణుండుగాగా వైరోచని ప్రసన్నవదనంబుతోడ చిన్ని ప్రోడ ఒడుగున కిట్లనియే. ఇలా పలికిన వామనుడి మాటలు వినిన బలిచక్రవర్తికి సత్యభంగం అవుతుంది ఏమో అనే సందేహం కలిగింది. అది విషబాణంలా మనసును గాయపరిచింది. అయినా అతడు దిగులు చెందకుండా ప్రసన్నమైన ముఖంతో బుద్ధిశాలి అయిన వామనుడితో ఇలా అన్నాడు: సూనృతంబగాని సుడియదు నా జిహ్వా బొంకజాల నాకు బొంకులేదు నీ తృతీయ పదము నిజమునా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ నీ తృతీయ పదము నిజమునా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఓ పుణ్యాత్ముడా, నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్యమన్నది లేదు. నీ 3వ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా. 3 అడుగులు దానంగా గ్రహించిన వామనుడు త్రివిక్రమావతారం ధరించి 2 అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమదానశీలుడు సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి నీ పాదం నా తలమీద పెట్టు పరమేశ అని ఇలా సమాధానం చెప్తున్నాడు. నిరయమునకు ప్రాప్త నిగ్రహంబునకును
పదవిహీనతకును బంధనమునకు అర్థభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవ దేవ బొంక వెరచినట్లు భగవాన్, నరకానికి పోవడం కన్నా, శిక్షింపబడటం కన్నా, ఉన్నతమైన పదవి పోవడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రావడం కన్నా కూడా అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా. అదీనుగాక అంతేకాకుండా తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు సిక్కింప కొరతవడునే పిదప మేలగుగాక పృథుమదాంధులకు దానవులకు మాకుదరియరింగి విభ్రంశ చక్షువు వెలయనిచ్చుట చేసి గురువులలో నాది గురువవీవ నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్ను ఎదిరించి పోరాడి నిర్జరారులాది యోగీంద్రులందడు నట్టిటెంకి అందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి ఈశ నీ ఎడ దుర్లభమేమి గలదు. ఓ పరమేశ్వర, ఆనందస్వరూప, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, గురువులు బుద్ధి చెప్పడంతో ఏమీ నష్టం కలుగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదరిపోకుండా వెలిగే చూపును ఇచ్చావు. అందువల్ల నీవు గరువులలో మొదటి గురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగా గాని, సిగ్గుగా కాని, లోటుగా కాని, బాధగా కాని నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్నెదిరించి పోరాడి యోగీశ్వరులు పొందే స్థానాన్ని పొందారు కదా స్వామి. నీ దగ్గర అసాధ్యం అన్నది ఏముంది? చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్థులే కింకరుల్ శిలలంజేసెన బ్రహ్మతన్ను దృఢమే జీవంబు నో చెల్లరే చలితంబౌటయరుంగకీ కపట సంసారంబుని కంబుగా తలచున్ మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై అయ్యయ్యో, మృత్యువు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడు దగ్గర చుట్టమా? యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మరాళ్లతో కాని మలచాడా? సత్యం ఇలా ఉండగా మూర్ఖుడు సత్యము, దానము, దయా, ధర్మము మొదలైన వాటిని వదిలివేస్తున్నాడు. ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనముల స్థిరములు, తనువతి చంచల కార్యార్థులన్యులు గడచు కాలము ఆయువు సత్వరమైశ్వర్యమతి శీఘ్రమని కాదే తమ తండ్రి అతకరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి చేసే భద్రుడతనికి మృతి లేని బ్రతుకు గలిగే
వైరులై కాని తొల్లి మావారుగానరథివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన మా పుణ్యఫలముగాదే. పురాణ పురుష. చుట్టాలు దొంగలు, కొడుకులు అప్పులవాళ్లు, భార్యలు ముక్తిని దూరం చేసేవారు, సంపదలు నిలకడ లేనివి, శరీరం స్థిరం కాదు, ఇతరులు తమ ప్రయోజనానే కోరుతారు, కాలం నిలువదు, ఆయుస్సు త్వరగా గడుస్తుంది, ఐశ్వర్యం తొందరగా వెళ్లిపోతుంది అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు అర్ధివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్యఫలమే కదా స్వామి అని ఇట్లు పలుకుచున్న అవసరంబున ఇలా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో ఆ దైత్యేంద్రుడు పీనవక్షు నవపద్మాక్షుం పిశంగాంబరాచ్ఛాదున్ నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ భక్తిలతా తిరోహిత హరిశ్రీపాదు నిఖేదు ప్రహ్లాదున్ బోధకళా వినోదుగనియన్ హర్షంబుతో ముందటన్. ఇంతలో అక్కడికి ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలము, తాజా పద్మాల వంటి కన్నులు కలవాడు, పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకున్నవాడు, చక్కగా మాట్లాడడంలో నిపుణుడు, సంసారపు బంధాలను తెగత్రించుకున్న సుగుణ సంపన్నుడు, భక్తితో భగవంతుని పాదాలను లోబరుచుకున్నవాడు, ఈ దోహకాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో ఆనందించేవాడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 76, శుక్రబలి సంవాదంబును 77, బలి దాన నిర్ణయము 78, వామననికి దానమిచ్చుట 79, త్రివిక్రమ స్ఫురణంబు 80, దానవులు వామనుపైకెళ్ళుట 81, బలిని బంధించుట